మండలంలోని జగదేవిపేట, ఎదుకూరుపేట మరియు మైపాడు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు రావెల వీరేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కొత్తూరులో అన్నదాన కార్యక్రమం, కూగడ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జగదేవిపేటలోని కమిటీ హాల్ నందు మెగా రక్తదాన శిబిరంతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే మైపాడులో టీడీపీ నాయకులు పామంచి నరసింహ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అందించారు. ఈ కార్యక్రమంలో పొన్నపోయిన చెంచు కిషోర్, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సృష్టికి మూలకర్తలైనటువంటి సూర్యుడు ఎటువంటి వెలుగునిచ్చాడో అటువంటి వెలుగుని రాజకీయంగా బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశాజ్యోతిగా సమాజంలో ఒక వెలుగుని నింపి ప్రతి ఒక్కరూ కూడా సమానమే, ఇక్కడ అంటరానితనం అంటూ లేదని సాటి చెప్పినటువంటి మహనీయుడు, మహాగణుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు, పార్లమెంటు సభ్యులైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి యొక్క సూచన మేరకు మా యువ నాయకుడు అందరికీ ఆపద్బాంధవుడుగా పిలుచుకునేటువంటి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే ఈ యొక్క యుగానికి సరిపడినటువంటి చరిత్ర సొంతం ఎన్టీ రామారావు గారిది. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం తేవడం, మరియు ఊరి గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళకి పక్కా గృహాలు నిర్మించడం, మరియు జనతా వస్త్రాలు ఇచ్చి గుట్ట కట్టుకోలేని నిరుపేదలకి గుట్ట ఒంటి నిండా కట్టుకోవడం, కూడు గూడు నీడ అనేటువంటి నినాదంతో పేద ప్రజలే నా దేవుళ్ళు, ఈ సమాజమే నా దేవాలయం అనేటువంటి సంకేతంతో అనేటువంటి నినాదంతో ముందుకొచ్చినటువంటి ఒక ధృవతార స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, జాతులు, కులాలు, మతాలకు అతీతంగా ఎవరైనా పూజింపబడుతున్నారంటే ఈ కలియుగంలో అది ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు దక్కినాయి. ఆయన యొక్క చరిత్ర ఈ యొక్క భూమండలం భావి తరాల వారికి, గడిచిన తరాల వారికి ఎప్పటికి కూడా గుర్తుండిపోయే విధంగా ఆయన జీవితాన్ని కూడా అన్ని పాఠ్యాంశాల్లో కూడా చేర్చి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఎన్టీ రామారావు స్ఫూర్తిని ప్రచురింపజేయాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇదే విషయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా శాసనసభ్యురాలు ఎంపీ గారు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. ఏమనంటే 1వ తరగతి నుంచి కూడా ఎన్టీ రామారావు జీవిత చరిత్రని ప్రచురించి అందరూ కూడా ఆదర్శప్రాయంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో, కాబట్టి ఆ మహనీయుడికి ఎప్పటికీ మరణం లేదు, ఎప్పుడు జన్మించా ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో జన్మించున్నాడని చెప్పని కూడా మనందరం స్మరించుకుంటూ గడిచిన 28 సంవత్సరాల నుంచి అన్నగారు చనిపోయిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం ఈ ప్రాంతంలోనే చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇన్ని సంవత్సరాలు చేయడం జరిగింది. ఇంకా కూడా ఉన్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత నియమ నిబంధనలతో పార్టీకి కష్టపడతారు. అందుకనే ముందుగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీ పెట్టక ముందు తన నటనతో ప్రపంచాన్ని ఉర్రూతలూదించిన వ్యక్తి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ మన అధికారం అందాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కష్టపడుతున్నారన్న దాంతో పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నిదానంతో పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజల కోసం పాటుపడ్డారు. ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థ అయితే ఏమి, మున్సిపల్ కర్ణాల వ్యవస్థని రద్దు చేసి ప్రజలందరికీ అధికారం రావాలి, అందరూ సమానమే, అన్ని కులాల
వర్గాల వాళ్ళు సమంగా అధికారాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో అన్ని రకరకాల సంస్కరణలు తీసుకొని వచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు చూస్తే ఏ సంస్కరణ అయినా జరుగుతుందంటే ఆ అన్నగారు వేసిన నాంది. రేషన్ కార్డు అయితే ఏమి, పెన్షన్ విధానం తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. ఇట్లా ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలే వేరే ప్రభుత్వాలు ముందుకు తీసుకోబోతా ఉన్నాయి. అన్నగారి స్ఫూర్తితో ఈరోజు అదే కార్యక్రమాల్ని ముందుకు, పార్టీ విధానాల్ని ముందుకు తీసుకుపోయే గొప్ప వ్యక్తి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తాత అడుగుజాడల్లో నడిచే వ్యక్తి లోకేష్ బాబు గారు. పార్టీ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకోబోతూ కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు తీసుకోబోయే వ్యక్తి మన లోకేష్ బాబు గారు. అదేవిధంగా చూస్తే పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా పార్టీ విధానాల్ని ముందుకు తీసుకోబోతూ అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ఈరోజు గడిచిన 6 నెలల్లోనే చేసి చూపించిన వ్యక్తి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. చెప్పిన మాట ప్రకారం ప్రజలందరికీ, కార్యకర్తలకి అండగా ఉంటూ కార్యకర్తల్ని ముందుకు తీసుకోబోయే వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు.